జీవనాధారమైన రిక్షా లేక ఉపాధి కోల్పోయిన రిక్షా కార్మికుడికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందుకొచ్చి 25,000 రూపాయల విలువ గల రిక్షాను అందించి జీవనోపాధిని కల్పించింది. 33వ డివిజన్కు చెందిన రిక్షా కార్మికుడు నూకరాజు తనకు రిక్షాను ఇప్పించవలసిందిగా జనసేన నాయకుడు అట్ల సత్యనారాయణను కలిశారు. దాంతో సత్యనారాయణ విషయాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ దృష్టికి తీసుకెళ్లగా సమస్యను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ఎంపీ సతీష్ బాబు రిక్షాను మంజూరు చేశారు. రిక్షాను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ రిక్షా కార్మికుడు నూకరాజుకు అందించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా 33వ డివిజన్ జనసేన నాయకుడు అట్ల సత్యనారాయణ మాట్లాడుతూ రిక్షా కార్మికుడి సమస్యను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్లి తక్షణం రిక్షా ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చార్లీ, ఎంఎస్ కోటేశ్వరరావు, ఎస్ నాగేశ్వరరావు, జిమ్ శ్రీను, సతీష్, హరీష్, స్పోర్ట్స్ శ్రీను, మణికంఠ, కృష్ణవేణి, మురళి తదితరులు పాల్గొన్నారు. 33వ వార్డులో నివసించే బొచ్చు నూకరాజు అనే రిక్షా పుల్లర్ యొక్క రిక్షా చెడిపోవడం వల్ల తన జీవనోపాధి కుంటుపడింది. ఆ సందర్భంలో నన్ను వచ్చి రిక్షా ఇప్పించవలసిందిగా కోరారు. అదే సందర్భంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ అయిన తలాటం హరీష్ గారిని సంప్రదిస్తే ఆయన ముందుకు వచ్చి కొత్త రిక్షా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ సందర్భంలో ఆయన సహాయ సహకారాలు మాకు చాలా ఆనందం వేసుకొచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు ఆయన చాలా చేస్తారు. సతీష్ గారి ఫౌండేషన్ ద్వారా చాలామంది విద్యార్థులు, ఇటువంటి కార్మికులకి, అనారోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళకి చేసి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా రాజ్యసభ సభ్యుడిగా కాకుండా ఆయన మంత్రిగా కూడా చూడాలని కోరుకుంటున్నాము. సానా సతీష్ గారి ఫౌండేషన్ని ఇంత చాకచక్యంగా నిర్వహిస్తున్న తలాటం హరీష్ గారికి ఈ సందర్భంగా మా నూకరాజు గారి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. ఇటువంటి కార్యక్రమం ముందు మరీ బోలని ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.